256 divided by 256 percentage 16 at the rate of 5 plus 28 equal to 57. నాలుగు ఈ ఆప్షన్స్ 4 ఈక్వేషన్లో ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా మార్చాడంట, స్టార్ అనేది ప్లస్ అని, యాస్ని మైనస్ అని, అట్ ద రేట్ ఆఫ్ని ఇంటూ అని, పర్సంటేజ్ని ప్లస్ని సూచిస్తే ఈ క్రింది సమీకరణంలో ఏది సరైందో చెప్పండి అని. ఓకే చూద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఇలాంటి ఇప్పుడు ఏం రావాలి, డివైడెడ్ బై చూడాలి. అది కంప్లీట్ క్యాన్సల్ అయితే ఓకే, కంప్లీట్ క్యాన్సల్ కాకపోతే ముందర ఇంటూ అయినా ఉండాలి, లేక తర్వాతనే ఇంటూ అయినా ఉండాలి. ఓకే నెక్స్ట్ ఇంకా ఏముండాలంటే ఇక డినామినేటర్లో ఏ దాని మల్టిపుల్ ఉంటుందో ఆ మల్టిపుల్ అవ్వాలి. ఓకే చూద్దాం కంప్లీట్ క్యాన్సల్ అవుతుందా లేదా. ఓకే దేని డివైడెడ్ బైగా మార్చుకున్నాడు, పర్సంటేజ్ ప్లస్తో డివైడెడ్ బై రావాలి. ఓకే ఇక్కడ పర్సంటేజ్ రాశారు కాబట్టి దీనికి డివైడెడ్ బై రాయొచ్చు. 256 డివైడెడ్ బై 16 కంప్లీట్ క్యాన్సల్ అవుతుంది, బై ఛాన్స్ ఇది ఆన్సర్ రావచ్చు. ఇంకా చూద్దాం. ఇంకా పర్సంటేజ్ ఇక్కడ రాశాడు అంటే 5/28 కంప్లీట్ క్యాన్సల్ అవుతుందా, అవ్వదు. ఓకే ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ అంటే ఇంటూ 16 ఉంది అంటే ఇక్కడ డినామినేటర్ యొక్క మల్టిపుల్ ఉండాలిగా, అయినా కూడా క్యాన్సల్ అవ్వదు. 4 4 జా 4 7 జా 20/7 మిగిలిపోతుంది కాబట్టి అప్పుడు 80 ఆన్సర్ రాదు. అంటే మనం చెక్ చేయకుండా లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ పర్సంటేజ్ వాడాడు కాబట్టి ఇక్కడ డివైడ్ బై రాసుకోవచ్చు. 16/5 కాబట్టి 5/16/5 కంప్లీట్ క్యాన్సిల్ అవుతుందా, కాదు. యాస్ సింబల్ ఉంది, యాస్ సింబల్ ఇక్కడ సింబల్ మైనస్, తర్వాత ఇటువైపు యాస్ ఉంది ఇక్కడ మైనస్, అంటే డివైడ్ బై క్యాన్సిల్ కానప్పుడు ముందరైనా తర్వాత ఇంటూ సింబల్ ఉండాలి. ఇంటూ సింబల్ లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేయకుండానే సెకండ్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ పర్సంటేజ్ 5/16 ఇక్కడ డివైడ్ బైగా ఆ పర్సంటేజ్ అంటే నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 256. నెక్స్ట్ స్టార్ అంటే ప్లస్ 28. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 408 రావాలంటే అంటే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అయినా ఉండొచ్చు లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉండొచ్చు. 16 1 జా 16 16 జా 16 5 జా 80 ప్లస్ 28 108 వచ్చేది కానీ వాడు ఇచ్చింది 408 అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓకే చూద్దాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనకు ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే మనకు ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్. 256 16 5 28 దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఏ రావాలంటే 52 రావాలి. ఓకే పర్సంటేజ్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై, నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ మీన్స్ ఇంటూ, నెక్స్ట్ యాస్ మీన్స్ మైనస్. ఓకే 16 1 జా 16 16 జా 16 స్క్వేర్ వాల్యూ 256, 16 5 జా 80 ఇక్కడ వరకు వాల్యూ 80 minus 28 is nothing but 52. Therefore first option is a right answer అవుతుంది.